చూడండి, మన దగ్గర తయారు చేసే నిష్ణాతులు చాలా ఉన్నారు, కానీ ప్రభుత్వ పరంగా మాత్రమే తయారు చేస్తున్నారు. అది తప్పు కాదంటున్నా. ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులకు ఉండొచ్చు, వాళ్ళని ఉండమంటున్నా. కానీ సమానంగా మనం కూడా ప్రాతినిధ్యం ఇవ్వమంటున్నాను. తప్పు అర్థం లేది, తప్ప అని అడిగేది చెప్పరు, తప్ప అనేది. మనం కూడా ఉద్యోగస్తులం 55% విద్యను ఇస్తున్నాం. 4 లక్షల మందిని పనిచేస్తున్నామా? ఎన్ని లక్షల మందిని? 4 లక్షల మందిని. 35 లక్షల మందికి చదువు చెప్తున్నాం. 35 లక్షల మందికి చదువు చెప్తున్నాం. 11,000 పాఠశాలలు ఉన్నాయి. మనకి ప్రభుత్వ పరంగా 33,500 ఉన్నాయి. వాళ్ళ సంఖ్య అంటే టీచర్లు 1,17,000 మాత్రమే. వాళ్ళ సంఖ్య అంటే 1,17,000. మరి ఎన్ని లక్షలున్న మనం పాఠశాలలున్న మనం ఎందుకు వాడుకోకూడదు? రిసోర్స్ పర్సన్స్ గా నేను నాకు కొట్లాట. ఇదన్నీ కూడా ఇంప్లిమెంట్ కావాలి అంటే ఒక ఎమ్మెల్సీ కావాలండి. ఎమ్మెల్సీ అయితే మీకు తెలుసు, భారత రాజ్యాంగం, భారతదేశం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్రాల యొక్క అధిపతులంతా కూడా ఎవరి చేతులు ఉంది అంటే పొలిటికల్. ఎవరి చేతులు ఉంది? పొలిటికల్. మరి ఆ పొలిటికల్ లో మనం ఉంటే మనందరికీ కూడా ఒక హెల్త్ కార్డు కావాలని కొట్లాడుతా ఉన్నాం. ఏం కావాలండి? హెల్త్ కార్డు ఎందుకు కావాలని చెప్తా ఉన్నాను. ఇలా ఎందుకు కావాలని కొట్లాడుతాను అంటే, ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఆరోగ్యశ్రీ కానీ రకరకాలుగా ఉన్నాయి. కానీ మన ప్రైవేట్ హెల్త్ కార్డు కనుక వచ్చింది అంటే, ఇలా చూడండి, బ్రెస్ట్ క్యాన్సర్, ఇలా హార్ట్ అటాక్, ఇలా బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లం, అలాగే షుగర్, బ్లడ్ ప్రెషర్, అనేక రోగాలు, పక్షవాతం, అనేక రోగాలతో సతమవుతున్న కారణం ఏంటి అంటే, మనకు కూడా రేపు ఎక్కువ వస్తే రోగాలు మనకు ఎక్కువ వస్తున్నాయి. కారణం తెలుసా అంటే, చదువు పేరెంట్ నేను డబ్బు పెడుతున్నా, నా పిల్లోడికి